హాయ్ అండి, నమస్తే. నేను మీ తేజస్ని. ఈరోజు టేస్టీగా సింపుల్గా పుదీనా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకొని చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే టమోటా వేసి బాగా నూనె వేసి వేపుకుందాం. అలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. ఇంకొక బాండ్లీ తీసుకొని అందులోకి జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూను, ఉద్దిపప్పు 1 టేబుల్ స్పూన్ వేసి లైట్గా మంచి అరోమా వచ్చే వరకు వేపుకుందాం. అది కూడా ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. చల్లారిన తర్వాత అంతలోపు మనం ఇక్కడ పుదీనా, కొద్దిగా కొత్తిమీర తీసుకొని బాగా వాష్ చేసుకొని బాండీలో వేసి ఒక గరిట ఆయిల్ వేసి బాగా ఆకును మగ్గించుకుందాం. ఇలా బాగా ఆకు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి ఇందాక వేపుకున్న దినుసులన్నీ వేసుకొని ఒకసారి అలాగే తెల్లవాయి వేసి ఇలా మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు టమోటా, పచ్చిమిర్చి, చింతపండు వేసి మిక్సీ పట్టుకుందాం, సాల్ట్ వేసి. ఇప్పుడు మనం వేపుకున్న పుదీనా కూడా చల్లారిందండి, అది కూడా ఇందులోకి వేసి మిక్సీ పట్టుకుంటా అంతా ఒక గిన్నెలోకి తీసుకుందాం, పక్కన పెట్టి దీనికి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత శనగపప్పు, ఆవాలు, కరివేపాకు వేసి బాగా పోపు ఎర్రగా వేసుకున్న తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పుదీనా చట్నీకి తర్వాత అంతా వేస్తే మన టేస్టీ అండ్ సింపుల్ పుదీనా చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.